చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. సంగమా, ఆదిలో దేవుడు భూమి ఆకాశములు కలుగు చేసిన తర్వాత బైబిల్ చెప్తుంది ఆయన మాట వలన సమస్తాన్ని కలుగు చేశాడని. చూడండి, భూమి ఆకాశములన్నీ కూడా తన మాట వలన కలుగు చేశాడని, మొత్తం అంతటినీ చూస్తే ఆయన మాటే మొత్తం కలుగు చేసిందని. దాని అర్థం ఆయన ఈ విధంగా చెప్పాడు, వెలుగు కలుగునుగాక. చూడు, మనం ఎవరైనా వెలుగు కలుగునుగాక అంటే ఎప్పుడైనా కలుగుతుందో చెప్పండి. మనం ఇలా పడిపోనుగాక పడిపోతుందా? చూడండి, ఈ లోకంలో మనం పలికిన మాట కొన్నిసార్లు మనం గమనిస్తాం, అవును మనం నరమాతులు అని మన వల్ల అవ్వదని. వినండి జాగ్రత్తగా. దేవుడు పలికితే ఆ మాట ఎంత ప్రశస్తమైందంటే, ఆయన పలికాడంటే అది అలా వచ్చేస్తుంది అంతే. ఆయన ఒకవేళ పలికితే ఇంకొక సూర్యుడు వచ్చునుగాకనే, ఇంకో సూర్యుడిని పలకగానే ఇంకొక సూర్యుడు వచ్చేస్తాడు, ఇంకో చంద్రుడు అనగానే ఇంకొక చంద్రుడు వచ్చేస్తాడు. ఆయన ఏం పలుకుతాడో జరిగిపోతుంది. చూడండి, ఆయన మాటలో శక్తి, ఆయన మాటలో బలం. ఆ మాటలో శక్తి బలము నువ్వు కనుగొనాలంటే, ఆ మాటలో శక్తి బలం నువ్వు చూడాలనుకుంటే జాగ్రత్త వినండి. ఆ మాటలో బలము శక్తి అంతా కూడా ఆ మాటలన్నీ గ్యాదర్ చేసి ఒకటిగా పెట్టి దేవుని లేఖనాలుగా మనకు దేవుడు ఇచ్చాడు. నువ్వు ఎప్పుడైతే చదవడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే నీ మేలు కొరకు, జాగ్రత్త వినండి, నీ మేలు కొరకు దేవుని వాక్యం తెరుస్తావు. చాలామంది ఎవరికో వివరించడానికి, ఎవరికో చెప్పడానికి బైబిల్ తెరుస్తారు. కొందరు ఏదో మెసేజ్ ప్రిపేర్ అవ్వడానికి బైబిల్ తెరుస్తారు. కొందరు వారి ఇష్టాసారంగా చదవడానికి మెమరీ వర్సెస్ ప్రిపేర్ అవ్వడం చేస్తారు. అలా కాకుండా నీ మేలు కొరకు, నీ కొరకే నాతో మాట్లాడాయా, నాతో మాట్లాడని నువ్వు తెరిస్తే ఆ మాట ఏం చేయబోతుందో నువ్వు చూస్తావు. చూడండి, భూమి ఆకాశాన్ని కలుగు చేసిన మాట ఆ తర్వాత నీలో ఏదో కలుగు చేయబోతుంది, నీలో ఏదో కలుగు చేయబోతుంది, నీలో ఏదో కలుగు చేయబోతుంది. సంగమా వినండి, నువ్వు ఏదో చూడబోతున్నావు. ఆ మాటను చూడాలనుకుంటే నీ కొరకు చదువు, నీ కొరకు. నువ్వు పుస్తకం తెరిచే ముందు, అవును పుస్తకం తెరిచే ముందు చెప్పయ్యా నాతో మాట్లాడవా, నా కొరకే చదువుతున్నాను. ఏదో చదవాలని కాదు, ఏదో గంట చదివేసాను, అరగంట చదివేసాను, 2 అధ్యాయాలు చదివేసాను చెప్పుకోవడానికి కాదు, నాతో మాట్లాడవా, నా కొరకు చదువుతున్నాను. దేవుడి గొప్ప కార్యాలను చూస్తా. ఏ దేవుడైతే మాట సెలవిచ్చి కార్యాలు చేశాడో అదే దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. చదువుతావు ఆయన మాట, ఆయన మాట కొరకు శ్రద్ధ నిలిపి ముందుకెళ్ళి గొప్ప కార్యాలు చూస్తా. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు ఏ విషయంలో దిగులు పడిపోకుండా నీ పైన ఆధారపడడం నేర్పించండి. నీ వాక్యపు లోతులు వారికి తెలియచేయండి. నీ వాక్యము ఎంత లోతైందో నీ బిడ్డలు అనుభవపూర్వకంగా చూచుదురుగాక. వారి కొరకు వాక్యం చదివి వారు అనేక విషయాలు తెలుసుకొని అనేకులు ఆదరించలాగన వారి కృపించి నడిపించమడుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సగమా దేవుని వాక్యము తెరచి చదువు. ఆ వాక్యము లోతులు నీకు అర్థమవుతాయి. దేవుని దీవించునుగాక. God bless you. See you tomorrow.